ఏలూరులో ఎమ్మెల్యే బడేటి చంటిని పలువురు దివ్యాంగులు కలిశారు. ఈ సందర్భంగా పెన్షన్లను కొనసాగించాలని దివ్యాంగులు ఎమ్మెల్యేని కోరారు. పెన్షన్ల పంపిణీ పారదర్శకంగానే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో అనర్హులకు కూడా పెన్షన్లు మంజూరు చేశారని మండిపడ్డారు. రెండు 2019 నుంచి 24 వరకు ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాదో వాళ్ళందరికీ కూడా అస్తవ్యస్తంగా మరి అనేక దొంగ సర్టిఫికెట్లు ఇప్పించి అనేక మందికి వికలాంగుల పెన్షన్లు ఇప్పించడం జరిగింది. ఇవాళ మేము బయటికి వెళ్ళి ఎక్కడైనా తిరుగుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా మాకు నిజంగా ఉంది, మాకు పెన్షన్ రావట్లేదు, అలాగే ఇదివరకు వచ్చే పెన్షన్ని మాకు పొలం లింకో కరెంట్ లింకో పెట్టి పెన్షన్ క్యాన్సిల్ చేయించేశారని అనేక ఫిర్యాదులు వచ్చినాయి. ఇవన్నీ మేము చెప్పిన పిదప ఎవరికైతే నిజంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాదో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి మరి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి వెరిఫై చేయించడం జరిగింది. అందులో ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి 757 పెన్షన్లు మరి కనీసం వాళ్ళకి ఏ అర్హత లేదని చెప్పి తేల్చడం జరిగింది. అలాగే బెడ్ రిడెన్లో కూడా మరి 15,000 రూపాయల పెన్షన్లు ఎవరైతే పూర్తిగా 100% ఉందని వాళ్ళు చెప్పారో అందులో రమారమి 54 మందికి మరి వాళ్ళు బెడ్ రిడెన్ కాదు, వాళ్ళకి అంగవైకల్యమే ఉంది. దానికి ఎటువంటి అభ్యంతరం లేకోకుండా వాళ్ళని 6,000 పెన్షన్ల కింద మార్చడం జరిగింది. అలాగే 99 మందికి ఎవరైతే 15,000 పెన్షన్ పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా వయసు రీత్యా వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి 4,000 పెన్షన్ కింద ఆటోమేటిక్గా